హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ అలానే ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే పుట్టగొడుగుల కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి న్యాచురల్ కాదండి, నేను బయట మాటలు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. అండ్ అలానే ఇవి వచ్చేసి బటర్ మష్రూమ్స్ అనేది నేమ్ ఉందనమాట. సో నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేయబోతున్నాను. సో నేను ఎలా ప్రిపేర్ చేశాను, చూడడానికి ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంప్లీట్ ప్రాసెస్ అనేది చూసిన తర్వాత అయితే కామెంట్ చేయండి, నేను మంచిగా కుక్ చేశానా లేదా అని చెప్పేసి. ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఉంటే చెప్పండి, నేనైతే రికవర్ చేసుకుంటాను. అండ్ అలానే మష్రూమ్స్ కర్రీ కోసం అయితే నేను ఒక ప్యాన్ పెట్టేసి మంచిగా ఆయిల్ అయితే వేసేసాను. అండ్ ఆ తర్వాత మష్రూమ్స్ కోసం అయితే నేను కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసేసి అయితే మంచిగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేశానండి. ఇవి న్యాచురల్ కాదు కాబట్టి ఈజీ ప్రాసెస్లో త్వరగా కుక్ చేసేయచ్చు. అండ్ ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచేసినటువంటి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసేసాను. ఇవి మనకి మంచిగా పచ్చి వాసన లేకుండా అండ్ మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్లో కరివేపాకు వేయడం అయితే నేను మర్చిపోయాను. సో నేను తర్వాత అయితే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే ఇది మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను యాడ్ చేశానండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా సిమ్లో పెట్టేసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెం సాల్ట్ అండ్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో మన టేస్ట్కి సరిపడా, కొంచెం తగ్గినా పర్లేదండి, ఉప్పు ఎక్కువైతే మాత్రం అస్సలు తినలేము. అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని అది కూడా పచ్చివాసన లేకుండా, అంటే కారం పొగరు లేకోకుండా మనం ఆయిల్లో సిమ్లో పెట్టేసి స్టవ్ మంచిగా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఆ తర్వాత అయితే మనకి స్మెల్ వస్తుంది, మనకి కొంచెం ఆయిల్ పైకి తేలినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రమే మనం ఇక్కడ మనకి చక్కగా రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, సో అట్లా వచ్చిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, సో వాటిని అయితే మనం మష్రూమ్స్ని ఈ గ్రేవీలో అయితే వేయాలన్నమాట. మీ ఇష్టం అండి, కొంతమంది పెరుగు కూడా యాడ్ చేస్తారు గ్రేవీ కోసం. నేనైతే ఇక్కడ గ్రేవీగా అయితే కుక్ చేయట్లేదు, మనకి కొంచెం వాటర్ కంటెంట్ ఉండేలా అయితే నేను కుక్ చేస్తున్నాను. అండ్ ఇలా అయితే మా హస్బెండ్కి ఇష్టం అంట, సో అట్లయితే కుక్ చేస్తున్నాను. మేమైతే న్యాచురల్గా చేసుకునేటప్పుడు కొంచెం గ్రేవీగా చికెన్ టైప్లో కుక్ చేసేవాళ్ళమి, అంటే మమ్మీ చేసేవాళ్ళు, అత్తయ్య చేసేవాళ్ళు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఇలా అయితే కుక్ అయిపోయింది కదా, మనకి కొంచెం వాటర్ పైకి తేలుతుంది. సేమ్ చికెన్ లానే, అంటే చికెన్తో కంపేర్ చేయడం కాదండి, సేమ్ కుకింగ్ రాని వాళ్ళకైతే నేను చెప్తాను అనమాట. నేనైతే సేమ్ ఇట్లా అయితే కుక్ చేశాను. అండ్ వాటర్ మొత్తం పైకి తేలి అండ్ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీగా రావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. లేదు మనకి కొంచెం వాటర్ కంటెంట్లో ఉండాలి పులుసులా అనేసి అనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.